అయితే ఈ నెగెటివ్ థాట్స్ రాకుండా ఉండాలి. నాకు ఈ నెగెటివ్ థాట్ వస్తుంది. దీన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనకి నిజంగా సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైతే ఏం చేయాలంటారు? అసలు నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు అవి నెగిటివ్ థాట్స్ అని అనిపించినప్పుడు వాటిని ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలమ్మ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇది అది మనకి అవసరం లేనిది అనుకునేటప్పుడు ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ అంత తొందరగా ఇగ్నోర్ చేయలేము వాటిని. అవును. అవును. అవి వస్తూనే ఉంటాయి. ఆలోచనలు రకరకాలుగా వస్తాయి. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు అనేది అనిపించింది. ఆరోగ్యం బాగాలేదు, నాకు ఇంకేమైనా జబ్బు వస్తుందేమో, దానికి ఎక్స్టెండ్ చేస్తారు. థాటే ఇది మళ్ళీ ఏమైనా హార్ట్ అటాక్ వస్తుందేమో, హార్ట్ అటాక్ అయితే లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం వస్తుంది, షుగర్ వస్తుందేమో, అది ఇప్పుడు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే అది హెల్త్ రిలేటెడ్ థాట్స్. అది యాంగ్జైటీలో భాగంగా కూడా వస్తాయి. ఒక్కొక్కరికి స్ట్రెస్ పెరిగినప్పుడు, యాంగ్జైటీ పెరిగినప్పుడు వాళ్ళలో ఈ ఆలోచనలు ధోరణి చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది, ర్యాపిడ్గా వస్తూ ఉంటాయి ఆలోచన. అవును సార్. యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో చూశాను. నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సమ్ టైమ్స్ ఈ యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువ అయ్యి సూసైడికల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి యాంగ్జైటీ పర్సన్స్లో. అది సివియారిటీ ఎక్కువ పెరుగుతున్నప్పుడు ఎక్కువగా అదే ఆలోచనలతోటి ఉండి రిపీటెడ్గా అవే థాట్స్ ఆలోచిస్తూ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లం పెరిగి, సివియారిటీ పెరిగి వాళ్ళు మళ్ళీ డిప్రెషన్ మూడ్లోకి వెళ్తారు. అది మళ్ళీ ట్రీట్మెంట్ వైపుకి పోతుంది. మన సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం దీంట్లో.